అనగనగా ఒక ఊరిలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతనికి జీవితంలో గొప్పవాడిగా ఎదగాలని, విజయం సాధించాలని ఎంతో ఆశ. అందుకోసం అతను ఎంతోమంది పెద్దలు, పండితులు చెప్పే మంచి మాటలు, సూక్తులు వింటూ రోజు ఒక డైరీలో రాసుకునేవాడు. వినడమే కాకుండా ఉపన్యాసాలు ఇవ్వడంలో కూడా ఒక దిట్టగా తయారయ్యాడు. కానీ ఎన్నో మంచి మాటలు తెలిసిన రాము జీవితంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఎప్పుడూ పేదరికంలోనే ఉండేవాడు. ఒకరోజు ఆ ఊరికి ఒక గొప్ప గురువు వచ్చారు. రాము ఆ గురువు గారి వద్దకు వెళ్ళి, స్వామి, నేను ఎంతో జ్ఞానాన్ని సంపాదించాను, మంచి మాటలు వింటూ ఇతరులకు కూడా చెప్తున్నాను, కానీ నా జీవితంలో మాత్రం ఎలాంటి విజయం సాధించలేకపోతున్నాను అని తన బాధను చెప్పుకున్నాడు. దానికి ఆ గురువుగారు నవ్వి, నాయన, జ్ఞానం అనేది కేవలం తెలుసుకోవడం కాదు, దాన్ని ఆచరణలో పెట్టడం అసలైన విజయం. నువ్వు రాసుకున్న మంచి మాటల్లో ఒకదాన్ని రేపటి నుండి నీ జీవితంలో ఆచరించి చూడు, అప్పుడు ఫలితం తెలుస్తుంది అన్నారు. గురువుగారి మాటల ప్రకారం రాము మరుసటి రోజు నుండి తాను రాసుకున్న మంచి మాటల్లో ఒకటైన కష్టపడి పనిచేయటయే విజయానికి సోపానం, హార్డ్ వర్క్ ఇస్ ద కీ టు సక్సెస్ అనే సూత్రాన్ని ఆచరణలో పెట్టాడు. రోజు ఉదయాన్నే లేచి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు. తన తెలివితేటలకు శ్రమను జోడించి చిన్న వ్యాపారం ప్రారంభించాడు. అతను కష్టపడడం చూసి ఊరు జనాలు కూడా సహాయం చేశారు. కొద్ది కాలంలోనే రాము మంచి వ్యాపారవేత్తగా ఎదిగి ధనవంతుడయ్యాడు. అప్పుడు రాముకు అర్థమైంది, కేవలం మాటలు వినడం వల్ల ప్రయోజనం లేదని, ఆచరణనే తనకు విజయ తీరానికి చేర్చిందని రాముకు అర్థమైంది. మంచి మాటలు, ఆలోచనలు ఎంత గొప్పవైనా వాటిని ఆచరణలో పెట్టకపోతే అవి విత్తనాలు లేని పొలం లాంటివి. ఆచరణనే మనల్ని విజయం వైపు నడిపిస్తుంది. జ్ఞానం కంటే ఆచరణ ముఖ్యం. ఆచరణలో భాగంగా స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఏమి చేయాలనుకుంటున్నామో స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ఒకేసారి పెద్ద మార్పు చేయాలని కాకుండా చిన్న చిన్న పనులతో మొదలుపెట్టి పెద్ద లక్ష్యాన్ని చేరుకోవాలి. సమయపాలనను తప్పనిసరిగా పాటించాలి. ఏ పని ఎప్పుడు చేయాలో నిర్ణయిస్తే ఆచరణ సులభమవుతుంది. మాటల కంటే పనికే ప్రాధాన్యత ఇవ్వండి. మంచి ఆలోచనలు చెప్పడం కంటే వాటిని చేసి చూపడం ముఖ్యం. కాబట్టి ఆచరణ అనేది చాలా ముఖ్యం. నిరంతరం ప్రయత్నం చేయాలి. మొదట్లో కష్టంగా అనిపించినా ఆపకుండా కొనసాగితే అలవాటు అవుతుంది. దానివల్ల తొందరగా ఆచరణలో పెట్టవచ్చు. మంచి పరిసరాలు, మంచి స్నేహితులు ఉండాలి. మనకు ప్రోత్సాహం ఇచ్చే వాళ్ళతోనే ఉంటే ఆచరణ పెట్టడం సులభమవుతుంది. ఒకరోజు గౌతమ బుద్ధుడు శిష్యుల ముందు ఉపన్యసిస్తున్నాడు. వీటిని వినడానికి ఒక వ్యక్తి ప్రతిరోజు అక్కడికి వచ్చేవాడు. బుద్ధుడు ప్రసంగాలలో దురాశ, అహంకారం, ద్వేషం మొదలైన వాటిని విడిచిపెట్టడం గురించి చెబుతుండేవారు. ఒకరోజు ఆ వ్యక్తి గౌతమ బుద్ధుని దగ్గరికి వచ్చి, అయ్యా, నేను గత నెల రోజులుగా మీ ప్రసంగాలను క్రమం తప్పకుండా వింటున్నాను. అయితే అవి నాపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. నాలో ఏదైనా లోపం ఉందా, లేదా దానికి కారణం వేరేదేమైనా ఉందా అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు ఆ వ్యక్తిని ఇలా అడిగాడు, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? అతను జవాబిచ్చాడు, శ్రావస్తి అని. బుద్ధుడు మళ్ళీ అడిగాడు, నువ్వు మీ గ్రామమైన శ్రావస్తికి ఎలా వెళ్తావు? ఆ వ్యక్తి బదులిచ్చాడు, నేను కొన్నిసార్లు ఎడ్ల బండిలో, కొన్నిసార్లు గుర్రం పైన వెళ్తాను. తిరిగి బుద్ధుడు, మీ గ్రామానికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగాడు. దీనికి ఆ వ్యక్తి ఏదో లెక్క పెట్టి చెప్పాడు. వెంటనే బుద్ధుడు,
ఇప్పుడు ఇక్కడ కూర్చుంటూనే మీరు శ్రావస్తికి చేరుకోగలరా అని అడిగాడు. దీనికి అతను ఆశ్చర్యపోతూ, నేను ఇక్కడ కూర్చొని శ్రావస్తికి ఎలా చేరగలను? అక్కడికి చేరుకోవాలంటే నేను కనీసం నడవాలి లేదా ఏదైనా వాహనం సహాయం తీసుకోవాలి అని అన్నాడు. వెంటనే బుద్ధుడు ఇలా అన్నాడు, ఎవరైనా ప్రయత్నపూర్వకంగా కనీసం కాలినడకతోనైనా వారి గమ్యాన్ని చేరుకోగలరని మీరు ఖచ్చితంగా చెప్తున్నారు. ఈ విధంగా గమ్యాన్ని చేరుకునే మార్గాలను జీవితంలో అనుసరించాలి, అందుకు తగ్గట్టుగా ప్రవర్తించాలి అని అన్నాడు. బుద్ధుని మాటలు విన్న వ్యక్తి, ఇప్పుడు నా తప్పేమిటో నాకు అర్థమైంది. మీరు చూపిన బాటలో ఈరోజు నుంచి నడుస్తాను అని అన్నాడు. బుద్ధుడు ఆ వ్యక్తికి ఆశీర్వదించాడు. కేవలం ఉపన్యాసం వినడం లేదా అధ్యయనం చేయడం వల్ల ఏమి పొందలేమని, దానికి ఆచరణలోకి తీసుకువచ్చినప్పుడే లబ్ధి పొందగలమని బుద్ధుడు ఈ ఉదాహరణ ద్వారా తెలియజేశాడు.